అర్హులైన వారందరికీ అభయహస్తం గ్యారంటీ పథకాలను వర్తింపజేస్తామని ఎమ్మెల్యే మురళీ నాయక్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 29, 35 వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాపాలనలో భాగంగా 5 పథకాలకు ఒకే దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఎంపికైన లబ్దిదారులకు 2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నామన్నారు. ఈ పథకాలను పొందేందుకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారంటీ పథకాలు ఎలక్షన్స్ కంటే ముందు మేము ఇచ్చిన హామీలలో ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా మేము ప్రజల వద్దకు వెళ్లి మా ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలు ప్రజల వద్దకు తీసుకెళ్లాం. ప్రజలు బాగా స్వీకరించారు. వాళ్ళు మా 6 గ్యారంటీలకు చాలా దగ్గరయ్యి కనెక్ట్ అవ్వడం వల్లనే వారు మా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాళ్ళకు ఏమన్నా ఇబ్బందులుంటే, ఆరోగ్యంగా ఇబ్బందులుంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలతోటి వాళ్ళకు ఆరోగ్య బీమా పథకం కింద ఈ 2 గ్యారంటీలను మేము ఇంతకు ముందే ఆల్రెడీ స్టార్ట్ చేశాము. మిగిలిన 5 గ్యారంటీలు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మా ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 8 గంటలకు వాళ్ళు స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రజల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఈ పథకం చాలా పకడ్బందీగా నిజమైన అర్హులకు ఈ పథకాలు చేరవేర్చాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇవాళ 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు దరఖాస్తుల సేకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో ఆయా అధికారుల వద్ద కౌంటర్లు తెరిచి ఉంటాయి. ఆ కౌంటర్లో వచ్చి వాళ్ళ ఈ దరఖాస్తులను వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఈ రోజు